తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. విశాఖలో ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ద్వారకా జోన్ పరిధిలో ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న విజయ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు వద్ద నుండి 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు నగరంలోని ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసి ఏజెన్సీలో గంజాయి సప్లైదారులకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు క్రైమ్ డీసీపీ నాగన్న తెలిపారు. మనం సస్పెక్ట్ చేస్తున్నాము, దాన్ని కూడా మళ్ళీ కస్టడీ తీసుకున్న తర్వాత మనం విచారిస్తాం. ఇప్పటి వరకు వీనిపైన ఉన్న కేసులు 33 కేసులు ఉన్నాయి వీనిపైన. అంటే డిఫరెంట్ స్టేట్లో డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్లో. విజయవాడలో 17 ఉన్నాయి, వెస్ట్ గోదావరిలో 8, ఈస్ట్ గోదావరిలో 5, విశాఖపట్నంలో 3 ఉన్నాయి. అంటే టోటల్ 33. ఆ 33లో 10 కన్విక్షన్ అయినాయి. కాంప్రమైజ్లు 12 అయినాయి. తర్వాత అక్విటల్ 2 అయినాయి. పీటీలో 2 ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు మనం 19 కేసులు ఇస్తాం. అంటే 19 మోటార్ సైకిళ్ళు, అంటే ఇవి రాంగ్, ఇంకొకటి దాని అవి ఇంతకుముందే కాబట్టి దాన్ని చూసి 19 కేసులు, అంటే మళ్ళీ మనకి 33 చేరుకున్నాయి. ఆ నంబర్నికి రీచ్ అయ్యాడు. కాబట్టి ఇది 33 కేసులు మళ్ళీ వాని మీద వేసాము. ఇది చాలా నెగటివ్ చేస్తూ ఇప్పటి వరకు గవర్నమెంట్ వాల్యూ ప్రకారం 6 లక్షలు, బయట మార్కెట్ వాల్యూ అయితే 15 లక్షలు, మొత్తం టోటల్ ప్రాపర్టీ వాల్యూ. దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్. ఎనీథింగ్? మోడస్ ఆపరేండి ఏంటంటే వీడు మామూలుగా దొంగతనాలు చేసిన వాహనాలన్నింటినీ కూడా ఏజెన్సీ ఏరియాలో గంజాయి రవాణా చేయడానికి ఉపయోగిస్తున్నారని వాడి వర్షన్. వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు గంజాయి రవాణా చేస్తున్నారు. ఇప్పుడు అందుకే కొన్ని మోటార్ సైకిల్ కొన్ని చోట్ల రావాలనేది మనం అనుకుంటున్నాం, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందుకని కస్టడీ తీసుకుంటాం. అన్నీ ఇక్కడే సిటీలో కొన్ని దొరికాయి, బయట కొన్ని విజయవాడ, అంటే మన అనకాపల్లి, నర్సీపట్నం, అట్లా అన్ని డిఫరెంట్ ప్లేసెస్లో దొరికాయి. పార్కింగ్ చేసిన ప్లేస్లో వాడు అఫెన్స్ చేసేది, కానీ వాడు వేరే డిఫరెంట్ వాళ్ళకి అమ్మేస్తాడు గంజాయి. ఇంకోటి ఆల్మోస్ట్ ఇక్కడ ఏంది ఒక డ్రాబ్యాక్ అంటే, కీ మర్చిపోయిన వెహికల్ వీనికి అడ్వాంటేజ్ అయింది. వీడు యాక్చువల్గా బస్ స్టాప్స్లో, లేకపోతే హాస్పిటల్స్, ఇట్లా కొన్ని చోట్ల ఒక నిలబడి కాపలా చూస్తూ ఉంటాడు. ఎవరైనా సడన్గా వచ్చేసి కీ పెట్టేసి వెళ్ళిపోయినారు అనుకో, ఆ బండి కూడా వెళ్ళిపోతాడు. కీ మర్చిపోవడం వాళ్ళ దురదృష్టకరం, వీని అదృష్టం. ఒక్కడే అంటే సహకరించడం అంటే ఇప్పుడు దాన్ని సస్పెక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు దాన్ని యాక్చువల్గా మనము దాన్ని ఇంకా కస్టడీ తీసుకొని విచారిస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి టైం ఇది కాబట్టి, మనకు 24 hours టైం కాబట్టి దీన్ని పంపించి మళ్ళీ కస్టడీ తీసుకొని విచారించి రిమైనింగ్ ఎవరున్నా, లేకుంటే ఎవరో 4 రిసీవర్స్ ఉన్నా కూడా విల్ బుక్ కేసు. ఇది దాదాపు 1 year. యాక్చువల్గా వీళ్ళు 2015లో స్టార్ట్ చేశాడు. అప్పుడు వరకు కేసులు అప్పటి నుంచి బయట నుండి 15 అంటే దాదాపు 7 years నుంచి మొదలుపెట్టాడు. అప్పటి వరకు పట్టుకోబడలేదు. ఇప్పుడు మళ్ళీ అన్ని రోజుల తర్వాత పట్టుకున్నాం. తాకట్టు లేదు, అమ్మేస్తున్నాడు. ఎంత కొంత వస్తే ఎంత జల్సాలు ప్లస్ గాంజా వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు ఈజీగా, ఎందుకంటే వాళ్ళు గైస్ కావాలి. ఇప్పుడు సపోజ్ ఒక మారుబండి కావాలి వాడికి, గాంజా ఏదో సపోజ్ అట్లా వీడు కొన్ని మార్గాలు ఎంచుకున్నాడు. దాన్ని కూడా మనం ఇంకా వీఆర్ గోయింగ్ టు ఇన్వెస్టిగేట్.